హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం డిజైనర్ బ్లౌజ్ని కట్ చేసుకుందాము. ఈ డిజైనర్ బ్లౌజ్లో ఏదైనా వర్క్ అవ్వని, ఖర్చు వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ, ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, ఏ వర్క్ అయినా సరే మనం దాన్ని ఎలా మెజర్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. బిగినర్స్కి అయితే 100% యూస్ఫుల్ ఉంటుంది. మధ్య మధ్యలో టిప్స్ కూడా ఉంటాయి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే ఏ వర్క్ బ్లౌజ్ అయినా మీరు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలరు. అలానే ఇక్కడ హ్యాండ్ డిజైను, అలానే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా నేనైతే చూపిస్తున్నాను. ఎందుకు అంటే వర్క్ వేసేటప్పుడు చాలామంది మెజర్స్ అయితే రాంగ్ అయితే పెడతా ఉంటారు. లేదు అంటే వర్క్ కరెక్ట్గా ఉన్నా సరే మనకి ఆది ఇచ్చే బ్లౌజ్ అయినా రాంగ్ ఉంటుంది. అంటే కొద్ది తేడాలు అయితే ఉంటాయి. తర్వాత మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక పొడవులు అలాంటివన్నీ చూసుకునే కంటే, తప్పులు పోయే కంటే చూసుకునే కంటే ముందే చూసుకుంటే బెటర్. ఎక్కడ ఏ వర్క్కి ఎలా చూసుకోవాలి ఏంటనేది నేనైతే ఈ వీడియోలో చాలా ఈజీగా చాలా క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ హ్యాండ్ పొడవు అయితే మనము చూసుకున్నట్టు ఉంటే, హ్యాండ్ పొడవుకి ఇక్కడ బ్లూ కలర్ వచ్చేసి కిందకు బోర్డర్ లాగా వచ్చింది కదా, అందులో మనము 1/2 ఇంచుకి అయితే తీసేయాలి. ఎందుకంటే మనకు ఖర్చుకి వెళ్తుంది ఒక 1/2 ఇంచు. సరేనా? ఈ 1/2 ఇంచ్ అలా మార్క్ చేసుకున్నాక ఈ 1/2 ఇంచ్ నుండి మనకి హ్యాండ్ పొడవు మనకి ఆది ఇచ్చే బ్లౌజ్లో కానీ, బాడీ మెజర్మెంట్స్లో కానీ ఎంత పెట్టమన్నారు అంత పెడితే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఖర్చు సరిపోతుందా లేదా అని ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. అలానే నెక్ విడ్త్ వచ్చేసి మనమైతే చూసుకోవాలి. కొన్ని బ్లౌజులకు తక్కువ ఎక్కువ ఉంటుంది, నెక్ బ్రాడ్ అయిపోయిందని చాలామంది అయితే అంటారు. అలానే బ్యాక్ సైడ్ పొడవు మనకి ఆది కానీ, బాడీ మెజర్ కానీ, ఇక్కడ వర్క్ కానీ కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదని మనము చూసుకోవాలి. షోల్డర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాలి. మనం కటింగ్లో అయితే చూద్దాము, ఎక్కడ ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి, ఎలా పెట్టాలి అనేది అయితే చూద్దాము. ఇక్కడ లైనింగ్ నేను 1 మీటర్ అయితే తీసుకొని గట్టంచు సైడ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను. అలానే నేను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే నేనైతే బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మెజర్మెంట్స్ ప్రతి ఒక్కటి కూడా నేనైతే స్క్రీన్ పైన ఇచ్చాను, మీరైతే చూసుకోవచ్చు. ఆ మెజర్కి మనం ఎంత ఖర్చులు కలపాలో మనం ఇక్కడ కలుపుకొని పెట్టుకుందాం. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజు ముందుగా సరిపోతుందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే కొద్దిగా వెనక్కి అయితే 2 లేయర్స్ అయితే తీయండి. ఇక్కడ కింద భాగంలో హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటాయేమో ఒక లైన్ కొట్టుకొని అక్కడ తీసేసేయండి. అలానే నేనైతే ప్రతి ఒక్క వీడియోకి బాడీ మెజర్మెంట్లో హ్యాండ్ కట్ చేసేటప్పుడు అయితే మెజర్స్ ఇస్తాను. నేను ఈసారి ముందే అన్నీ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చేసాను. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5, 1 ఇంచ్ కలిపి 11.5 ఇంచులకైతే మనమైతే మార్క్ చేసుకొనము. అక్కడైతే ఒక లైన్ కొట్టేద్దాము. తర్వాత కిందకైతే ఒక 3 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే తీసేద్దాము. హ్యాండ్ లూజ్ మనకి 5.5 వచ్చింది, దానికి మార్క్ చేసుకోండి. 1.5 ఖర్చుకి అయితే మనం మార్క్ చేసుకుందాము. సరేనా? 1.5 అయితే మనకి సరిపోతుంది. అలానే ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి 8.5, 1.5 అయితే ఖర్చు అయితే సరిపోతుంది. హ్యాండ్ లూజ్కి ఆర్మ్ హోల్ లూజ్కి మనకు కరెక్ట్గా లూజుల విషయానికి వచ్చేసరికి కొద్దిగా ఒక 2 ఇంచ్ అలా తేడా ఉంటుందేమో, కానీ ఖర్చు విషయానికి అయితే తేడా లేకుండా కరెక్ట్గా అయితే పెట్టండి. ఖర్చు కింద ఎంత పెడతారో పైన అంతే పెట్టండి, మనకి నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు 2 లైన్స్ అయితే అలా కొట్టేసండి. అక్కడ షోల్డర్ దగ్గర అయితే ఒక 1.5 అలా మార్క్ చేసి అక్కడ నుండి అయితే మనకి రౌండ్ డౌన్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్నాక ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఆ పీస్ని అయితే కట్ చేసేద్దాం. మీకు ఆర్మ్ హోల్ దగ్గర బాగా ముడతలుగా ఉన్నాయి అనుకుంటే మీరు మనం 3/4 ఇంచ్ అయితే తీసుకోండి. మనం ప్రతిసారి 1/2 ఇంచ్ అనుకుంటున్నాం కదా, 3/4 ఇంచ్ అయినా తీసేసుకోండి. అలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఆ లోత్ అయితే తీసేసేయండి. అక్కడ కూడా ఒక కట్ అయితే పెట్టండి, మనకు ఫ్రంట్ సైడ్ గుర్తుంటుంది. ఈ విధంగా పీస్ని ఇలా పెట్టేసి మనము కింద వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రాలు అలాంటివి ఉంటే కరెక్ట్గా ఒక లైన్ కొట్టుకొని తీసేసేయండి క్లాత్ని. అలా తీసాక అక్కడి నుంచి వచ్చేసి మనం బ్యాక్ సైడ్ పొడవు అయితే చూసుకుందాము. మనం ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ 14 ఉంది, మనకి బాడీ మెజర్మెంట్స్లో కూడా 14 ఉంది. కరెక్ట్ సేమ్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి, ఆది బ్లౌజ్లో ఉన్నా సరే. సరేనా? ఇప్పుడు వచ్చేసి 1 ఇంచ్ కలిపి 15 ఇంచులకైతే నేనైతే మార్కింగ్ చేశాను. కరెక్ట్గా ఆ స్టార్టింగ్లోను ఎండింగ్లోను 15 ఇంచులు ఉందా లేదని ఒకసారి బిగినర్స్ అయితే ఎవ్రీ 1 పాయింట్ కూడా మీరు చెక్ చేసుకోవాలి. బిగినర్స్ ఎంత ప్రతి ఒక్క చిన్న కొలతకు కూడా మీరు ఎంత నీట్గా అయితే చెక్ చేసుకుంటారో మీకు బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంత పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఉన్నీలే ఏమవుతుందిలే అంటే మనకి కరెక్ట్గా అయితే రాదు. మనమైతే ఇక్కడ రౌండ్ కింద విడుతులో మనకి వర్క్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. బాడీ మెజర్మెంట్స్లో కానీ ఆది బ్లౌజ్లో కానీ ఎంత ఉంది, ఇక్కడ వర్క్ ఎంత ఉందని చూసుకోండి. మనకి 5 ఇంచులు అయితే ఉంది, 5 ఇంచులకు 1 ఇంచ్ కలిపేసి మార్క్ చేసుకోండి.
అలా చేసుకున్నాక నెక్ విడ్త్ ఇప్పుడైతే చూసుకోండి. చూడండి నెక్ విడ్త్ మనకి 6 ఇంచెస్కి ఇంకెక్కువే ఉంది. కాబట్టి మీరు 3 ఇంచ్ అందులో సగం 3 ఇంచ్కి అయితే పెట్టండి. మరి అంత బ్రాడ్ అయితే బాగోదు కదా. 3 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ అయితే కొట్టండి. మనకి మొత్తం 15 ఇంచీలు కదా, ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి బ్యాక్ పొడవులో 15 ఇంచీల్లో 6 ఇంచీలు కిందకి మనము తీసేస్తే పైన వచ్చేసి 9 ఇంచీలు అయితే ఉంది. సరేనా? ఈ విధంగా మనకి రౌండ్ అయితే 9 ఇంచీలు. మనము స్క్రీన్ పైన ఇంతకుముందు కొలతలు కూడా నేను ప్రతి దానికి కూడా వివరంగా అయితే ఇచ్చాను. మీరు ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి డౌట్ ఉంటే. ఇప్పుడు షోల్డర్లో మనకి వర్క్ బ్లౌజ్కి షోల్డర్లో వర్క్ ఎంతవరకు ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. అది కానీ మెజర్మెంట్ కానీ చెక్ చేసుకోండి. దానికి 1 ఇంచ్ కలిపి షోల్డర్ అయితే పెట్టండి. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి మనకి బాడీ మెజర్మెంట్స్ కదా. ఇప్పుడు నెక్ డౌన్ అందాసగా 6.5 ఇంచులు అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. సరేనా? మనకి బ్లౌజులో ఎలా చూసుకోవాలి ఏంటని చాలా వీడియోస్లో అయితే మనమైతే చెప్పాం కదా. ఆది బ్లౌజులో ఎలా చూసుకోవాలి నెక్ డౌన్ అని చెప్పేసి, ఆర్మ్ హోల్ డౌన్ ఎలా చూసుకోవాలని అది ఒకసారి అయితే మీరు చూడండి. అలానే 1.25కి అయితే రౌండ్ అయితే అలా తీసేసేయండి ఆర్మ్ హోల్ దగ్గర. ఇప్పుడు నడుము లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఈ విధంగా వర్క్ ఎక్కడ వరకు ఉంది, మనకు ఖర్చు ఎక్స్ట్రా కలిపితే కరెక్ట్గా బ్లౌజుకు ఉన్నంతే ఉందా ఏంటా అని మనమైతే చెక్ చేసుకోవాలి ముందే. అలా లేదంటే చాలామంది వర్క్ లేకుండా ప్లెయినే పెట్టేశారు కదా బ్యాక్కి అనే ఉద్దేశం కూడా ఉంటుంది. మనకి టోటల్గా స్క్రీన్ పైన అయితే 36 ఇంచీలు ఇచ్చాను. 36 ఇంచీల 4వ భాగం 9 ఇంచీలు. ఎక్స్ట్రా ఖర్చులు వచ్చేసి మనకి 2.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 11.5 ఇంచీలకి అయితే మీరైతే మార్క్ చేసుకోండి. నడుము లూజు టోటల్గా 2.5 ఖర్చు అంటే డాట్కి 1 ఇంచు, ఖర్చు వచ్చేసి 1.5 ఇంచు, 2.5 ఇంచు. మనకి 9 ఇంచీలు అయితే టోటల్ లూజ్ అయితే వచ్చింది. సరేనా? అలా ఇక్కడ అక్కడ అలా మార్క్ చేసుకోండి. ఈ విధంగా కింద పైన అదే విధంగా అంత లెంత్కే మార్క్ చేయండి. అలా మార్క్ చేశాక ఖర్చు పాయింట్ని మార్క్ చేయండి. మనకి ఆర్మ్ హోల్ లూజ్ ఆల్రెడీ మనకి 10 ఇంచీలు వచ్చింది కదా, 10 ఇంచీలు కొద్దిగా ఎక్కువే రావాలి, అది చూసుకోండి. షోల్డర్ జారుతుంది అంటే ఒక 1/2 ఇంచ్ అలా లోపలికైతే తీయండి. అలా తీసాక ఇప్పుడు అప్పర్ బ్రెస్ట్ లూజ్ గురించి అయితే నేను చూపిస్తాను. మనం ఆల్రెడీ స్క్రీన్ పైన కొలతల్లో 40 ఇంచీలు అయితే పెట్టాము చుట్టుకొలత. 40 ఇంచీల్లో 4వ భాగం 10 ఇంచీలు కదా, 10 ఇంచీలు మనం 1.5 ఖర్చు 11.5 కదా, కింద మనం 11.5 పెట్టాం కదా, సేమ్ లెంత్ అయితే ఉంది. అలానే కాదు చాలామంది కొద్దిగా మారుతుంది కూడా. మనకి బాడీ లూజ్ ఆర్మ్ హోల్ దగ్గర బాడీ లూజ్ కొద్దిగా ఎక్కువ వస్తుంది, నడుము లూజ్ తక్కువ వస్తుంది. అలాంటప్పుడు క్రాస్ కూడా రావచ్చు. అందరికీ ఒకేలా రాదు, కొంతమందికి ఒకేలా వస్తుంది, కొంతమందికి వేరియేషన్ వస్తుంది. ఆ పీస్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్రాస్ ఇలా అయితే సెట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. అలానే 2 ఇంచ్కి అదేవిధంగా మార్క్ చేయండి, అటు సైడు ఇటు సైడు. అలా మార్క్ చేశాక అక్కడికి ఫోల్డింగ్ అయితే చేసేసేయండి. అలా చేస్తే మనకి ఫ్రంట్ సైడ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రంట్ లెంత్ అనేది. ఈ విధంగా వచ్చాక చూడండి షోల్డర్ కరెక్ట్గా మూలల్లో ఉండేటట్టు చూసుకోండి. అటు సైడ్ ఇటు సైడు ఏమి ఎక్స్ట్రా ఇంకా 1/2 ఇంచ్ ఉండేటట్టే చూసుకోండి. అలా చూసుకున్నాక చుట్టుపక్కల ఈ విధంగా మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు మార్కింగ్ కంప్లీట్ అయింది కదా. షోల్డర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి 3.5 ఉందా లేదా అని. ఒక్కొక్కసారి పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్ చేసుకోండి ఒక్కసారి. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఈ విధంగా ఎల్ షేప్ అయితే చేయండి. అలా చేశాక మనము బ్యాక్ సైడ్ డీప్గా తీసాము, 1.25 తీసాం కాబట్టి ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసినా సరిపోతుంది. ముడతలు మీకు వస్తున్నాయి అంటే ఇక్కడ కూడా 1/2 ఇంచ్ తీసేసండి. అలా తీస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన షోల్డర్ ఎంత ఉందో కింద కూడా అక్కడ ఒక షోల్డర్ లెంత్ అయితే తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు విడుతూ పొడవు అయితే చూసుకుందాం. పొడవు వచ్చేసరికి నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే బాడీ మెజర్మెంట్లో వచ్చింది. ఆది మెజర్మెంట్లో కూడా మీరు చూసుకోండి. మనకి ఇక్కడ వర్క్తో అయితే ఏం పని లేదు ఫ్రంట్ సైడ్. సరేనా? వర్క్ బ్లౌజ్కి ఉన్నంత ఏమి లేదు, ఎక్కువైనా తక్కువైనా చేసుకోవచ్చు. కాబట్టి విడత అయితే మనం బ్యాక్ సైడ్ 3 ఇంచ్ తీసాము, ఇక్కడ 3 ఇంచ్ అయితే తీసేసేయండి. అలానే ఉక్కు పట్టీలో వచ్చేసి బాడీ మెజర్మెంట్లో మనకి పర్టికులర్గా అయితే ఏమీ రాదు. మనకి అక్కడ లెంత్ అయితే మిగులుతుంది కదా నెక్ రౌండ్ తీసాక, ఆ ఉన్న లెంత్లో ఒక 2 ఇంచ్ అయితే అలా మార్క్ చేసుకోండి. కింద నుండి 2 ఇంచ్ అయితే సరిపోతుంది. పైన ఉండే లెంత్ అంతా మనకి ఉక్కు పట్టీ ఖర్చు ప్లస్ ఉక్కు పట్టీ 2 కలిపి అయితే వచ్చేస్తాయి అన్నమాట. అలా వచ్చేసాక కరెక్ట్గా కింద భాగంలో ఒక 1/2 ఇంచ్ కిందకైనా దించుకోండి. మీకు కప్పు పైకి లేస్తుంది పర్ఫెక్ట్గా రావాలి అంటే, లేదు అంటే అదే మార్కింగ్ మీద కూడా తీసుకోవచ్చు. మనకి అక్కడ పీస్ కట్ అయింది కానీ అక్కడ కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది, కరెక్ట్గా అయితే సరిపోతుంది. సరేనా? ఇటు ఖర్చు వైపు కూడా 1/2 ఇంచ్ పైకి అలా తీసుకోండి. అలా తీసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. మీరు ఇంకా కొద్దిగా కిందకి దించాలనుకుంటే దించుకోవచ్చు. మీకు కప్పు పైకి లేస్తుంది,
లేదంటే ఏదైనా సంథింగ్ అలా ఉంది అంటే. ఇప్పుడు నడుము లూజ్ విషయానికి వచ్చేసరికి మనకు బ్యాక్ సైడ్ 9 ఇంచెస్ అయితే పెట్టాం కదా, ఆ 9 ఇంచెస్లో మనము 1.5 ఖర్చు మనం పెట్టుకుందాము. అలానే మనకి డాట్ కోసం 2 ఇంచ్ కానీ 2.5 ఇంచ్ కానీ మీరైతే పెట్టుకోవచ్చు, మీకు ఎంత ఇష్టమైతే అంత పెట్టుకోండి. నేను 2.5 అయితే పెట్టాను. అలానే మనకి బాడీ లూజ్లో విషయానికి వచ్చేసరికి 10 ఇంచీలు వచ్చింది, 1.5 ఖర్చు పెట్టాము. ఇంకా కింద మనకి 2.5 ఎక్స్ట్రా డాట్ ఖర్చు పెడితే పైన 1.5 డాట్ ఖర్చు అయితే పెట్టాలి. లేదు 1 ఇంచ్ పెట్టినా సరే మామూలుగా టోటల్ లూజ్ కోసము ఇంకొక 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి అక్కడ డాట్లు అయితే వస్తాయి కదా, అక్కడ ఆర్మ్ హోల్ దగ్గర డాట్ వస్తుంది, ఉక్కు పట్టి దగ్గర కొద్ది కట్ అయిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మనకి బ్యాక్ సైడ్ 10 ఇంచెస్ అయితే ఆర్మ్ హోల్ లూజ్ అయితే చూసుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ అయితే ఇంకా ఎక్కువ అయితే రావాలి. సరేనా, మనకు ఆ డాట్లో అటు ఇటు పోతుంది. ఈ విధంగా మనం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ 2 ఇంచ్ కానీ కింద 2 ఇంచ్ కానీ 2.5 కానీ అని చెప్పాను కదా, మీకు బ్రెస్ట్ సైజ్ నార్మల్గా ఉందంటే 2 ఇంచ్ అయితే సరిపోతుంది. బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంది అంటే 2.5 ఇంకా ఎక్కువగానే 2.5 ఇంచ్ అలా తీసుకోవాలి. ఎందుకంటే మనకి దాని గురించి కూడా మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దాని గురించి ఫుల్ క్లారిటీగా నేనైతే మీకు వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంది, నడుము సైజ్ తక్కువగా ఉందంటే దానికి ఏ టిప్స్ తీసుకోవాలో ఫర్దర్గా మనం వీడియో అయితే ఎప్పుడైనా చేద్దాము. ఈ విధంగా మనకి నెక్ డౌన్ అన్ని మనం చాలా కరెక్ట్గా పెట్టుకున్నాం కదా. ఆర్మ్ హోల్ లూజ్లో మనకి ఆది మెజర్మెంట్లో చూసుకుంటే ఆర్మ్ హోల్ లూజ్లో టోటల్గా మీరు ఖర్చుతో కలిపి ఆది బ్లౌజ్లో తీసుకుంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. నడుము లూజ్లో 2.5 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. బాడీ లూజ్లో ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత నెక్ రౌండ్లో 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి, షోల్డర్లో 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి, ఉక్కు పట్టీలో 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. ఇలా మీరు చూసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ మనకు క్రాసులు అయితే వస్తాయి, ఉక్కు పట్టి దగ్గర షోల్డర్ దగ్గర ఇలా క్రాసులు అయితే వస్తాయి. ఆ క్రాసులు అయితే మనము తీసుకుందాము. సరేనా, మనకి ఇప్పుడు సేఫ్ బెల్ట్ అయితే తీసుకుందాము. సేఫ్ బెల్ట్ అయితే మనకి ఫ్రంట్ మొత్తం లూజ్ ఎంత ఉందో మనమైతే చూసుకున్నాం కదా, టోటల్గా అంత వెడల్పునే ఇక్కడ కూడా పెట్టుకుందాం. ఫ్రంట్ సైడ్ ఎంత ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ తక్కువ చేసి పెట్టుకుందాం. అక్కడ ఒక 12 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 11 ఇంచెస్ పెట్టండి. అలా పెట్టాక అటువైపు ఇటువైపు 3.5 ఇంచ్ పెట్టి మధ్యలో 3 ఇంచ్ మాత్రమే పెడితే సరిపోతుంది. మనకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మనకైతే 1 మీటర్ తీసుకున్నాం లైనింగ్, కానీ కొద్దిగా మనము అక్కడ ఇక్కడ ఎక్స్ట్రాలు అలాంటి వల్ల పోతాయి కదా, అలా పోయాక మనకి ఇక్కడ ఒక సేఫ్ బెల్ట్ అయితే వచ్చింది. ఇంకా వేరే క్లాత్ అయితే ఉంటుంది కదా, దాంట్లో మనం తీసుకొని అతుకులు వేసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్స్కి అతుకులు పడద్దు అనుకుంటే ఆ విధంగా ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్లో చూడండి, ఇలాగా 4 పొరలుగా అయితే నేను అలా ఫోల్డ్ చేశాను. హ్యాండ్ పీస్కి సెంటర్ పాయింట్ అలా ఫోల్డ్ చేశాను. చేశాక కిందకి అలా పెట్టేసి మీరైతే చూడండి, అక్కడ సెంటర్ అయితే రావాలి. లైనింగ్లో మనకి కటింగ్ అయితే ఉంది కదా, షోల్డర్ తిన్నగా అయితే రావాలి. ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా లైనింగ్ కంటే తీయండి. అలా తీసాక సెంటర్ పాయింట్ని ఒక కట్ పెట్టండి, ఫ్రంట్ సైడ్ కూడా ఒక కట్ పెట్టండి. ఇక్కడ మధ్యలో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీ. మనకైతే హ్యాండ్స్కి అయితే లైనింగ్కి అయితే అతుకులు పడలేదు, కానీ బ్లౌజ్ క్లాత్కి అయితే అతుకులు అయితే మనకి పడతాయి. ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్లో మనకి షోల్డర్ విడతలో సెంటర్లో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. అక్కడ చిన్నగా కట్ చేయండి లైనింగ్కి. అలానే కింద భాగం కూడా అలా చిన్న కట్ పెట్టి అక్కడ మార్కింగ్ చేయండి. అలా మార్కింగ్ చేసి ఆ కట్ మార్కింగ్ కరెక్ట్గా ఉందా, పైన భాగంలో కటింగ్ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అలా చేసుకున్నాక బిగినర్స్ అయితే ఈ విధంగా పిన్స్ పెట్టండి. సీదాలోనే మనకి లైనింగ్ రావాలి, సీదాలోనే. సరేనా, ఈ విధంగా సీదాలోనే పెట్టండి. ఇలానే చుట్టుపక్కల పిన్స్ అయితే పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక ఇప్పుడు దాన్ని ఇలా తిరగేసి ఒకసారి చూడండి. చూసాక మనకి చూడండి, మనకి క్లాత్ అయితే పలచగా ఉంది, కింద లైనింగ్ పర్టికులర్గా అయితే కనిపిస్తుంది. లైనింగ్ కంటే మనకి డిజైన్ అటు సైడ్ ఎంత వచ్చింది, ఇటు సైడ్ ఎంత వచ్చింది, కరెక్ట్గా షోల్డర్ ఉందా లేదా, విడ్త్ ఉందా లేదా, ప్రతి ఒక్కటి మన లైనింగ్తో సమానంగా ఉందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ లైనింగ్కి అయితే రౌండ్ అయితే కట్ చేయలేదు, మనకి స్టిచ్చింగ్ అయిపోయాకనే కట్ చేయాలి. అలా కట్ చేసుకుంటేనే నీట్గా మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ వీడియోలో ఎలా కుట్టుకోవాలి ఏంటని చూద్దాము. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ అయితే ఉంది కదా, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ బ్యాక్ సైడ్ మనం ఎలా వేసామో ఆ విధంగా వేయండి. రైట్ సైడ్ అయితే మనకు వస్తుంది. ఇలా వేసే కంటే ఇంకా దాన్ని తీసి మనం ఖర్చుగా అయితే ఇడతాం కదా,
ఖర్చు పాయింట్ ఒక పావించు కానీ హాఫ్ ఇంచ్ కానీ అలా మార్క్ చేసుకోండి. షోల్డర్లోకి అటు సైడ్ కుట్టుల్లోకి అలా చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ పక్కనే అలా పెట్టేసేయండి నెక్ రౌండ్. అలా పెడితే మీకు చాలా చాలా ఈజీ అనమాట. మీరు మార్కింగ్ ఏం చేయవసరం లేదు. అందాసుగా అలాగ ఒక పావించ్ హాఫ్ ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి. లేదు అంటే పిన్స్ కూడా పెట్టుకోండి. ఆ పిన్స్ని అలా స్టిచ్ అయ్యాక అవుట్లైన్ అయ్యాక మనమైతే తీసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ పీస్ ఉంది కదా, దాన్ని చూడండి, దీన్ని పక్కన పెట్టుకుంటూ దాన్ని వేయండి. ఎందుకంటే ఉక్కు పట్టి ఆపోజిట్లో ఉండేటట్టు చూడండి. చాలామంది బిగినర్స్ రెండు రైట్ సైడ్నే కుట్టేస్తూ ఉంటారు, రెండు లెఫ్ట్ సైడ్నే కుట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా హ్యాండ్కి అయితే మనకి అతుకులు అయితే పడతాయి కదా, ఆ అతుకుల కోసం అయితే ఇక్కడ నేనైతే చూస్తున్నాను. మనకి సరిపోతుందా లేదా విడ్త్, అలానే లెంత్ సరిపోతుందా లేదంటే మనకైతే లెంత్ అయితే సరిపోవట్లేదు. కాబట్టి మనము హ్యాండ్ గురించి కాకుండా ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది, విడ్త్ ఎంత మనమైతే చూసుకోవాలి అతుకులకి. ఇప్పుడు వచ్చేసి మనము సేప్ పట్టీలు అయితే రెండు అయితే కట్ చేసుకుందాము. లైనింగ్ పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ అలా కొద్దిగా జస్ట్ వదిలేసి అలాగా రెండు పీసులు అయితే మనము కట్ చేసుకుందాము. రెండు పీసులు కట్ చేసుకున్నాక ఇంకా ఎక్స్ట్రా మిగిలే క్లాత్లు మనమైతే ఆర్మ్ హోల్ దగ్గర మనకి బ్లౌజ్కి అయితే అతుకులు పడతాయి కదా, ఆ అతుకుల కోసం కూడా మనమైతే కట్ చేసుకుందాము. ఉక్కు పట్టి కాజాపట్టి, అంటే ఉక్కు పట్టి రాదు, కాజాపట్టి అయితే మనకి బ్లౌజ్ క్లాత్లో వస్తుంది. మనమైతే వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడ హ్యాండ్ కోసం అయితే అతుకులు అయితే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్కి అయితే ఇక్కడ పీసెస్ అయితే వచ్చాయి కదా, ఇందులో కూడా మనకి 4 సైడ్లు అయితే జాయింట్స్ అయితే పడతాయి 2 హ్యాండ్స్కి. అలానే ఇక్కడ కూడా నేను ఈ పీస్ కూడా జాయింట్ కోసం నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇంకొక పీస్ అయితే మనకి క్లాత్ అయితే చాలా తక్కువగా అయితే వచ్చింది, ఇక్కడ కూడా ఒక పీస్ అయితే తీసుకుంటున్నాను. మనకి హ్యాండ్ లూజ్ విషయానికి వచ్చేసరికి మనకి ఖర్చు అయితే ఏం అవసరం లేదు, హ్యాండ్ లూజ్ సరిపోయింది. ఓన్లీ ఆర్మ్ హోల్ లూజే సరిపోలేదు కాబట్టి ఈ విధంగా మనకి చిన్న చిన్న పీసులు కాబట్టి సరిపోతుంది. సరేనా? ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఉక్కు పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ఇంకా కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు బిగినర్స్ అయితే 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అయితే ఇంకా చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.